ఎవరైనా శాలరీ అడిగితే నెలకు 1,00,000 అని చెప్పు. ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగితే ఎట్లా? అవన్నీ రెడీగానే ఉన్నాయి కానీ నువ్వు అక్కడేం పెంట పెట్టకు. సరే కానీ కట్నాలు లాంటివి ఏం తీసుకోకండి, నాకు నచ్చదు. నోర్మాయ్, నిన్ను ఇళ్ళ రకం పంపేసి 20 లక్షలు ఇస్తా అన్నారు. మన వాల్యూ 20 లక్షలా? ఏంటి నన్ను నమ్మేస్తున్నారా? పెళ్లి చూపులు అంటే ఇలా ఉంటుందా? ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏమో. ఏం చేస్తున్నావు బాబు? ఓ ఇవి తినడానికి ఇచ్చారనుకున్నాను. అవి తినడానికి లైఫ్లో ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను అంకుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 1,00,000. మీ అబ్బాయి బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేశామండి. రోజుకు 2 సార్లు పాన్ డబ్బా దగ్గర, ఒకసారి వైన్స్ దగ్గర ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఓహో, వీళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగేది శాలరీ వెరిఫికేషన్ కోసం కాదా? అర్జెంటుగా ఒక పర్సనల్ అకౌంట్ తీసుకోవాలి. వీళ్ళు దీనికే ఇలా అయిపోతే మా ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ చేస్తారంటే వెళ్ళిపోతారంట. సమాధానం చెప్పకుండా నవ్వుతావేంట్రా? నువ్వు ఓడో గుట్టంగాడి బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి నన్ను అంటావేంటి? అమ్మాయితోనేమైనా మాట్లాడరా? మీ పేరేంటి? పేరు కూడా తెలియకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఓ ఇంటర్ సెకండ్ ఇయరా? ఇంటరా? అమ్మా, ఈ దరిద్రపోడు ఒకటి మధ్యలో. మామ పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, బ్యాచిలర్స్ పార్టీ ఎప్పుడు? బ్యాచిలర్స్ పార్టీ అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి పెళ్లి కొడుకు ఇస్తారా? ఇది ఎప్పుడు మార్చినారు? స్టార్టింగ్ నుంచి అదేరా డెఫినేషన్. తెలుగు స్టేట్స్ లోనే రివర్స్ చేసుకుంటారు దాన్ని. చిల్లరగా చేసుకుంటారు ఇవన్నీ. నువ్వు నార్మల్ పార్టీ ఇచ్చేసే మా అందరికి. అమ్మాయి అయితే నచ్చింది కదా? అరే మనం 10th లో ఉన్నప్పుడు తను ఇంకా అసలు పుట్టలేదురా.